అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బాకీ వసూలు. దేవరపల్లి గ్రామంలో వీరదాసు చాలా ధనికుడు. ఆయన వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అవసరమైన వాళ్లకు డబ్బు అప్పుగా ఇచ్చి వాళ్ల నుంచి న్యాయమైన వడ్డీ మాత్రమే తీసుకునేవాడు. గ్రామంలోని చాలామంది ప్రజలు అవసరపడినప్పుడు ఆయన దగ్గర డబ్బులు తీసుకుని ఆ మొత్తాన్ని అంచెలంచెలుగా చెల్లిస్తూ ఉండేవాళ్ళు. దేవరపల్లికి పొరుగున ఉన్న గ్రామంలో కామయ్య అనే షావుకారు ఉండేవాడు. ఆయనకు తాత తండ్రులు సంపాదించి వదిలిపోయిన బోలెడంత ఆస్తి ఉన్నా మరింత గడించాలన్న ఆశతో అవసరంలో ఉన్న వాళ్ల నుంచి అధిక వడ్డీలు వసూలు చేయాలని ప్రయత్నించేవాడు. కానీ అప్పు తీసుకున్న వాళ్ళు ఒక పట్టాన అసలు కాదు కదా, వడ్డీ చెల్లించటానికి కూడా ఆయనను ముప్పు తిప్పలు పెట్టేవారు. ఆ కారణం వల్ల కామయ్య బాకీ వసూళ్లకు కొందరు పొగరుబోతుల సాయం కోరవలసి వచ్చేది. అందుకు కొంత ధనం ఖర్చు చేయక తప్పేది కాదు. కామయ్య వీరదాసును గురించి విని ఉన్నాడు. ఒక రోజున ఆయన పనిగట్టుకొని దేవరపల్లి వెళ్ళి వీరదాసును కలుసుకొని ఆ మాట ఈ మాట మాట్లాడి చివరకు, మీరు మీ బాకీదారుల నుంచి బాకీ ఎలా వసూలు చేస్తారు అని అడిగాడు. అందుకు వీరదాసు, నేను వసూలు చెయ్యడం అన్న ప్రసక్తే లేదు. బాకీదారులు వాళ్ళంతట వాళ్లే వచ్చి బాకీ చెల్లువేస్తారు అన్నాడు. కొంతమంది మొండి వాళ్ళుంటారు కదా, వాళ్ల నుంచి ఎలా వసూలు చేస్తారు అన్నాడు కామయ్య. ఎంతటి మొండి వాళ్ల నుంచైనా సరే నేను వసూలు చెయ్యగలను అన్నాడు వీరదాసు. కామయ్య వెంటనే, అయితే నేను మీ దగ్గర 200 రూపాయలు అప్పు తీసుకుంటాను. ఆ మొత్తాన్ని 6 నెలల లోపల వసూలు చెయ్యండి. 1000 రూపాయలు పందెం అన్నాడు. ఆ మాటలకు వీరదాసు చిన్నగా నవ్వి, మిమ్మల్ని గురించి విన్నాను. అయినా నాకొక నియమం ఉంది. మా గ్రామం కాని వాళ్లకు అప్పు ఇచ్చేటప్పుడు వాళ్ల నుంచి ఏదైనా వస్తువు తాకట్టు పెట్టుకుంటాను అన్నాడు. అలాగే చెయ్యండి, కానీ ఒక్క షరతు. మీ బాకీ వసూలు చేసుకున్న తక్షణం నా తాకట్టు వస్తువు నాకిచ్చెయ్యాలి అంటూ కామయ్య తన చేతికున్న బంగారు కంకణాన్ని వీరదాసుకిచ్చి 6 నెలల లోపల నా నుంచి బాకీ వసూలు చెయ్యాలి. అంతేకాని ఆ బాకీ కింద నా తాకట్టు వస్తువును అమ్మి జమ వేసుకోకూడదు. ఇందుకు ఇష్టమే కదా అన్నాడు. వీరదాసు ఒప్పుకొని కామయ్యకు 200 రూపాయలు ఇచ్చాడు. అది మొదలు కామయ్య వీరదాసు బాకీ ఎలా వసూలు చేస్తాడో అని ఆలోచిస్తూ తగు జాగ్రత్తలో ఉండసాగాడు. 6 నెలలు గడిచాయి. వీరదాసు కామయ్యకు బాకీ విషయమై కబురు పెట్టనేలేదు. కామయ్య తాను పందెం గెలిచినట్టే అని సంతోషపడుతూ వీరదాసును చూడబోయాడు. వీరదాసు కామయ్యను పందెం డబ్బు తెచ్చారా అని అడిగాడు. కామయ్య ఆశ్చర్యపోయి, నేను పందెం డబ్బు తేవడమేమిటి? మీరు నా నుంచి బాకీ వసూలు చెయ్యలేదు కదా, పందెం నేనే గెలిచాను అన్నాడు. వీరదాసు నవ్వి, మీ బాకీ వసూలు కాకపోవడమేమిటి? ఆ మొత్తం ఏనాడో వసూలు చేశాను అన్నాడు. ఆ మాట అబద్ధం. మీరు వసూలు చేశామనే దానికి రుజువేమిటి? పందెం డబ్బు ఎగవేసేందుకు మీరు అబద్ధం ఆడుతున్నారు అన్నాడు కామయ్య. నాకు అబద్ధం ఆడవలసిన అవసరం లేదు అని వీరదాసు ఒక నౌకరును కేకవేసి పిలిచి కామయ్యను చూపిస్తూ, ఈయన గారిని నువ్వెరుగుదువా అని ప్రశ్నించాడు. ఆ నౌకర్ని చూస్తూనే కామయ్యకు విషయమంతా అర్థమైపోయింది. జరిగిందేమిటంటే, 4 నెలల క్రితం ఒకనాటి రాత్రి విపరీతంగా వర్షం కురుస్తుంది. కామయ్య అప్పుడే భోజనం ముగించి వరండాలోకి వచ్చాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి వర్షంలో తడుస్తూ ఆయన దగ్గరకు వచ్చి, బాబు, తమరే రక్షించాలి. నా భార్య చావు బతుకుల మధ్య ఉంది. వెంటనే పట్నం తీసుకుపోయి వైద్యం చేయించాలి.
ఒక 200 రూపాయలు అప్పు ఇవ్వండి అని అడిగాడు. కామయ్య వాడికేసి విసుగుపడుతూ చూసి, ఇది మహాబావుంది, నువ్వెవరివో ఏ ఊరి వాడివో తెలియదు, అప్పు ఎలా ఇచ్చేది? ఏదైనా తాకట్టు వస్తువు తీసుకురా అన్నాడు. తెచ్చాను బాబు అంటూ ఆ వచ్చినవాడు దుస్తుల్లో నుంచి ఒక బంగారు గాజు బయటకు తీసి, ఇది నా భార్యది, దీన్ని తాకట్టు ఉంచుకొని త్వరగా డబ్బు ఇప్పించండి అన్నాడు. బంగారు గాజును చూడగానే కామయ్య కళ్ళు మిలమిలా మెరిశాయి. ఆయన అప్పటికప్పుడే పత్రం రాసి వచ్చిన వాడితో వేలిముద్ర వేయించి బంగారు గాజు తీసుకొని 200 రూపాయలు ఇచ్చాడు. ఈ విధంగా వీరదాసు కామయ్య నుంచి బాకీ వసూలు చేశాడు. కామయ్య తీవ్ర స్వరంతో, మీరు చేసింది పచ్చి మోసం. అనుకున్న షరతు ప్రకారం నేనిచ్చిన తాకట్టు వస్తువు బాకీ వసూలు చేసే ముందు నాకు ఇవ్వవలసి ఉంది అన్నాడు. ఇందులో మోసం ఏమీ లేదు. ఆ రాత్రి నా నౌకరు మీకిచ్చిన బంగారు గాజు మీదే. ఎటొచ్చి అది మీరు నా దగ్గర ఉంచిన బంగారు కంకణం కరిగించి చేయించినది. కావాలంటే తూకం సరిచూసుకోండి. పోతే నాకు మీరు వడ్డీ చెల్లించనవసరం లేదు. ఆ డబ్బుతో గాజును కరిగించి కంకణం చేయించుకోండి అన్నాడు వీరదాసు. పందెం డబ్బు 1000 రూపాయలు వీరదాసుకు ఇవ్వాలంటే కామయ్యకు మనసొప్పలేదు. ఆయన కొంచెం సేపు ఆలోచించి, నేను మీకు 1000 రూపాయలు ఇవ్వను, ఎలా వసూలు చేస్తారో చెయ్యండి అన్నాడు మొండిగా. వీరదాసు పెద్దగా నవ్వి, మీరిలా పేచీ పెట్టే అవకాశం ఉన్నదని ముందే ఊహించాను. సుమారు 2000 విలువ చేసే మీ కంకణం నా దగ్గరే ఉంది. మీకు నా నౌకరు ఇచ్చిన గాజు పూర్తి బంగారపుది కాదు, రాగి గాజు మీద కొంచెం మందంగా బంగారపు రేకు తొడిగినది. నాకు రావలసిన పందెం డబ్బు 1000 రూపాయలు, నా నౌకరు ఇచ్చిన నకిలీ బంగారపు గాజు ఇచ్చి మీ కంకణం పట్టుకుపోండి అని నౌకరు చేత కంకణం తెప్పించి కామయ్యకు చూపాడు. కామయ్య దిగాలు పడిపోయి కంకణం తీసుకొని 1000 రూపాయలు గాజు వీరదాసుకు ఇచ్చి వెళ్ళబోతుండగా ఆయనకొక ఆలోచన వచ్చింది. మీరు నాకు అప్పు ఇచ్చే ముందు ఇచ్చిన మాట ప్రకారం ఆ డబ్బు వసూలు చేసే ముందు నా తాకట్టు వస్తువు ఇచ్చేస్తా అన్నారు, అవునా? కానీ మీరు నాకు నకిలీ గాజు ఇచ్చి మాట తప్పారు అన్నాడు కామయ్య. ఇందులో నేను మాట తప్పిందేమీ లేదు అంటూ వీరదాసు చిరునవ్వు నవ్వి, కామయ్య గారు, మీరు మంచి తెలివిమంతులని నాకు తెలుసు. అటువంటి మీ నుంచి మీ పందెపు డబ్బు, నా బాకీ రెండూ వసూలు చెయ్యాలంటే మిమ్మల్ని కాస్త తికమక పెట్టవలసి ఉంటుందని గ్రహించాను. మీకు నా నౌకరు చేత పంపించింది నకిలీ గాజు కాదు, అచ్చమైన బంగారపది. అంతేకాక మీరు నా దగ్గర ఉంచిన కంకణంతో సరితూకగలది. అంటే రూపం మారిన నా బాకీ వసూలు చేసే ముందు అన్నమాట ప్రకారం మీ వస్తువు మీకిచ్చానన్న మాట ఒప్పుకుంటారా అని అడిగాడు. ఇంత వివరంగా చెప్పాక కూడా మీరు మాట తప్పారనేటంత బుద్ధిహీనుణ్ణి కాను, కానీ వడ్డీలకిచ్చిన డబ్బు వసూలు చేసే పద్ధతుల గురించి మీ వద్ద చాలా నేర్చుకోవలసి ఉంది అన్నాడు కామయ్య. అక్కడి నుంచి బయలుదేరుతూ వీరదాసు కామయ్యను ఆగమని, మనం అప్పుగా ఇచ్చిన డబ్బు బాకీదారుల నుంచి వసూలు చేసుకోవడానికి పద్ధతులు పథకాలు అంటూ ఏమీ లేవు. అవసరపడి అప్పు కోసం వచ్చిన వాడి నుంచి వీలైనంత పెద్ద వడ్డీ రాబట్టాలని మనం దురాశకు పోయినప్పుడే చిక్కులు ప్రారంభమవుతాయి. మనం న్యాయమైన వడ్డీకి అప్పు ఇచ్చినప్పుడు తీసుకున్న వాడి మనసులో మన పట్ల కృతజ్ఞతాభావం కలుగుతుంది. ఆ కారణం వల్ల మనకు బాకీ చెల్లువేయడంలో ఎలాంటి ఇబ్బందులు కలిగించడు అన్నాడు. వీరదాసు గారు, ఇదంతా మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నదే కదా. నేను ఇక నుంచి మీ మార్గాన్నే అనుసరించదలిచాను అంటూ కామయ్య వెళ్ళిపోయాడు. విన్నారు కదా.
రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.